పల్నాడు జిల్లా వినుకొండ ఆర్టీసీ బస్టాండ్లో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఘటనలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పండగ సెలవులు ముగియడంతో ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు ప్రయాణికులు పోటెత్తారు. బస్సులో సీట్ల కోసం ఎగబడ్డారు. అంతేకాదు బస్సు ఎక్కే సమయంలోనూ తోపులాట జరిగింది. ఇదే సమయంలో పలువురు మహిళలు, చిన్నారులు కింద పడ్డారు. చూసుకోకుండా కొందరు ప్రయాణికులు వాళ్లపై నుండే బస్సు ఎక్కేశారు. దాంతో కొందరికి గాయాలయ్యాయి. రద్దీ దృష్ట్యా బస్సులు ఏర్పాటు చేయడంలో ఆర్టీసీ అధికారులు విఫలమయ్యారంటూ ప్రయాణికులు అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి మణికుమార్ అందిస్తారు. మణికుమార్, అటు పల్నాడు జిల్లా వినుకొండ బస్టాండ్ లో తొక్కిసలాట అయితే చోటు చేసుకుంది. మరి అక్కడ ప్రయాణికులు సంక్రాంతి దృష్ట్యా వివిధ ప్రాంతాలకు వెళ్లిన వారంతా కూడా తిరిగి ఇంటి ముఖం పట్టిన పరిస్థితుల్లో బస్సులు ఏర్పాటు చేయడంలో విఫలమయ్యారా అధికారులు? సో దీనికి సంబంధించి ప్రయాణికులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితులు. సో ఈ తొక్కిసలాటలో ఎంతమందికి గాయాలయ్యాలి, వారి పరిస్థితి ఏ విధంగా ఉంది? పల్నాడు జిల్లా వినుకొండ ఆర్టీసీ బస్టాండ్ లో తొక్కిసలాట చోటు చేసుకున్న ఘటన చోటు చేసుకుంది. సంక్రాంతి సెలవులు పూర్తయిన నేపథ్యంలో అందరూ కూడా అంటే నిన్నటి వరకు సంక్రాంతి సెలవులు ఉన్నాయి. అంటే నిన్న ఆదివారం కావడం, అందులోనూ అమావాస్య కావడంతో చాలా మంది ఊర్లకు వెళ్లే ప్రయాణాలు పెట్టుకుని చాలా మంది విద్యార్థులు కావచ్చు, లేదా ప్రయాణికులు కావచ్చు, పండగ వచ్చి ఊర్లకు వచ్చినటువంటి కావచ్చు, వీళ్ళంతా కూడా ఈ రోజే ప్రయాణాలు పెట్టుకున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అటు ఆర్టీసీ బస్ స్టాండ్లు కావచ్చు, రైల్వే స్టేషన్ కావచ్చు, అన్ని కూడా ప్రయాణికులతో రద్దీతో కిటకిటలాడుతున్నాయని చెప్పాయి. ఈ నేపథ్యంలోనే వినుకొండ ఆర్టీసీ బస్ స్టాండ్ కి సంబంధించి ఈ రోజు ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రయాణికులు ఆర్టీసీ బస్ స్టాండ్ కు పోటెత్తారు. ఒక్కసారిగా బస్సులు ఎక్కే క్రమంలో వినుకొండ ఆర్టీసీ బస్ స్టాండ్ లో ఎక్కువగా తోపులాట జరగడం, మహిళలు అదేవిధంగా విద్యార్థులు అందరూ కూడా ఒక్కసారిగా బస్సు ఎక్కే క్రమంలో కొంతమంది తోపులాట జరిగింది, ఒకరిని తొక్కిసలాట జరిగింది. కొంతమంది బస్సు కదులుతున్న సమయంలో కూడా ఎక్కేందుకు ప్రయత్నించడంతో నలుగురు విద్యార్థులు కిందకి పడిపోయారు. అదేవిధంగా కొంతమంది మహిళలు, చిన్నలకు కూడా గాయాలయ్యాయి. అయితే వెంటనే వారిని ఒటవుట్న పక్కన ఉన్నటువంటి స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. అంటే వినుకొండ ఆర్టీసీ బస్ స్టాండ్ ఉదయం నుంచి కూడా రద్దీ నెలకొన్న నేపథ్యంలో ఈ ఘటన జరిగిన తర్వాత పోలీసులు అక్కడ చేరుకొని అక్కడంతా కూడా ట్రాఫిక్ అంతా క్లియర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి వారికి సహాయక చర్యలు అందిస్తారు. అక్కడ ఉన్నటువంటి ప్రయాణికులంతా కూడా వివిధ రకాల బస్సులు వెళ్లేందుకు అటు ఆర్టీసీ అధికారులతో పాటు పోలీసులు కూడా ప్రయత్నం చేస్తున్న పరిస్థితి కనిపించింది. అంటే ఒక్కసారిగా నిన్న ఆదివారం కావడంతో, మౌని అమావాస్య కావడంతో చాలా మంది ప్రయాణాలు పెట్టుకోలేదు. ఈ రోజు ఎక్కువగా ఈ ప్రయాణాలకు చేస్తున్న నేపథ్యంలో అటు ఆర్టీసీ బస్ స్టాండ్లు కావచ్చు, రైల్వే స్టేషన్ కావచ్చు, అన్ని కూడా ప్రయాణికులతో కిటకిటలాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు శ్రీశక్తి పథకం కూడా అమలులో ఉంటుంది. అటు మహిళలు కూడా మణికుమార్, అటు పండగ నేపథ్యంలో ఆ బస్సుల సంఖ్యను పెంచడము, ప్రయాణికులను వారి యొక్క పండగ గమ్యస్థానాలకు చేర్చడం అనేది మనం చూసాము. కానీ ఇప్పుడు వారంతా కూడా తిరుగు ప్రయాణం అవుతున్న సందర్భంలో బస్సులు లేకపోవడాలు, లేదంటే ఉన్న బస్సులు సరిపోకపోవడాలు, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. మరి ఇటువంటి ఘటనలు జరిగినప్పుడు ఎవరిది బాధ్యత అనుకోవాలి? మరి ఆర్టీసీ అధికారులు ఈ ఘటనపై ఎందుకు దృష్టి సారించలేదు అనుకోవచ్చు? ఎస్ మణికుమార్. ఇక పల్నాడు జిల్లా వినుకొండ ఆర్టీసీ బస్టాండ్ లో తొక్కిసలాట అయితే చోటు చేసుకుంది. కొంతమందికి తీవ్ర గాయాలైతే అయ్యాయి. చికిత్స నిమిత్తం పలువురిని ఆసుపత్రికి కూడా తరలించారు. సంక్రాంతి పండుగ నేపథ్యంలో చాలా బస్సులు అయితే అరేంజ్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క పండుగను జరుపుకోవడానికి వారి యొక్క సొంతూర్లకు వెళ్లడాలైతే జరిగాయి. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా బస్సుల సంఖ్యనైతే ఎక్కువగా పెంచారు. వారంతా చేరుకున్నారు. కానీ తిరుగు ప్రయాణం అయ్యి మళ్లీ వారి యొక్క గమ్యస్థానాలకు చేరుకునే సందర్భంలో బస్సులు సరిపోకపోగా రష్, అంటే ప్రయాణికుల సంఖ్య ఎక్కువ అవడంతో ఈ బస్సులో నిండా కూడా జనాలు ఎక్కువగా కిక్కిరిసి ఎక్కడాలు, ఎక్కే సందర్భంలో తొక్కిసలాటలు జరగడాలు, పలువురికి గాయాలవ్వడాన్ని కూడా మనం చూస్తున్నాము. మరి ఆర్టీసీ అధికారులు ఈ ఘటనపై దృష్టి సారించాలంటూ కూడా పలువురు ప్రయాణికులు అయితే డిమాండ్ చేస్తున్న పరిస్థితులున్నాయి.